టీమిండియా మాజీ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రకటించాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై పోస్ట్ చేశాడు. తన ఐపీఎల్ ప్రయాణం ముగిసిందని తేల్చి చెప్పాడు. ఇతర లీగ్లలో కొనసాగుతానని పేర్కొన్నాడు. తన ఐపీఎల్ కెరీర్ ముగియడం ఓ కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుందని అశ్విన్ పేర్కొన్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు, నిర్వాహకులు, బీసీసీఐకి ఈ సందర్భంగా అశ్విన్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇదివరకే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు తెలిపిన విషయం తెలిసిందే. వన్డే, టీ20, ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మాట్ నుంచి గతంలోనే తప్పుకున్నాడు. ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. తాజాగా ఈ లీగ్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఓ శకం ముగిసినట్లయింది. రిటైర్మెంట్ ప్రకటించిన ఈ సందర్భాన్ని ఓ ప్రత్యేకమైన రోజుగా అభివర్ణించాడు రవిచంద్రన్ అశ్విన్. ప్రతి ముగింపునకు ఒక కొత్త ఆరంభం ఉంటుందని వ్యాఖ్యానించాడు. కొన్ని సంవత్సరాలుగా ఈ లీగ్ టోర్నమెంట్లో కొనసాగుతున్నానని, ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు దీంతో ముడిపడి ఉన్నాయని చెప్పాడు. ఎంతో మంది అభిమానులను ఇచ్చిందని, అందుకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. అయితే 2009లో అశ్విన్ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. ఈ సీజన్ వరకు మొత్తం 221 ఐపీఎల్ మ్యాచ్లను ఆడాడు. టీ20 ఫార్మాట్ లో తిరుగులేని ఆఫ్ స్పిన్నర్ గా ఆవిర్భవించాడు. ఐపీఎల్ కెరీర్ లో 187 వికెట్లు పడగొట్టాడు ఈ చెన్నై రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. బ్యాటింగ్ లోనూ అశ్విన్ రాణించాడు. ఓ అర్ధ సెంచరీతో సహా 833 పరుగులతో సత్తా చాటాడు.